తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నష్టాలు రాకుండా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా ఆర్టీసీని లాభాలు తేవడానికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆర్టీసీ చైర్మన్ గారు, ఎండీ గారు అందరూ ఈడీలు డిపోమే అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మాకు ఒక నమ్మకం ఉన్నది, తెలంగాణ ఆర్టీసీ ముందు కూడా లాభాలు తీసుకురావడానికే తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఏదైతే తప్పని పరిస్థితుల్లో మరొకసారి కూడా చెప్తున్నాం, ఆర్టీసీ ఛార్జీలు సోమవారం 27 మార్నింగ్ ఫస్ట్ సర్వీస్ రోజు పెంచుతున్నాం. నైట్ రైడ్ బస్సులు ఉంటే తెల్లారి మళ్ళీ నైట్ రైడ్ బస్సులు ఏదైతే వస్తాయో ఆ రాత్రి పాత రేట్లు ఉంటాయి. తెల్లారి స్టార్ట్ అయ్యే బస్సులకు కూడా నేను చెప్పినట్టుగా ఛార్జీలు పెరుగుతాయి. డీలక్స్ బస్సులకు, ఏసీ బస్సులకు 10%, పల్లె వెలుగు బస్సుల్లో 5 రూపాయలు ఉంటే 6 రూపాయలు అవుతుంది, 6 రూపాయలు ఉంటే 7 రూపాయలు, 7 రూపాయలు ఉంటే 8 రూపాయలు, 9 రూపాయలు ఉంటే 10 రూపాయలు, 1 రూపాయి. ఒక్క స్టేజ్ 5 కిలోమీటర్లు ఉంటుంది. ఏదేమో 30 కిలోమీటర్లు అంటే 30 కిలోమీటర్ల తర్వాత పెంచడం జరుగుతుంది. 2 రూపాయలు జరుగుతుంది. 2 రూపాయలు 30 లోపు 1 రూపాయి, 30 తర్వాత 2 రూపాయలు. అదే సిటీ బస్సులకు కూడా 10% పెంచడం జరుగుతుంది. సిటీ బస్సులకు, అదేవిధంగా ఏసీ బస్సులకు కూడా 10% పెంచడం జరుగుతుంది. ఆ పక్కన ఉన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇదే పద్ధతిలో పెంచడం జరిగింది. మరి వారు 2015లో పెంచినారు, మేము సంవత్సరం తర్వాత పెంచుతున్నాం. ప్రజల మీద భారం మోపకుండా చాలా సమయం కూడా ఇచ్చినాం. తప్పని పరిస్థితిలో ఈ విధంగా పెంచడం ద్వారా కూడా 286 కోట్లే మాకు కవర్ కావడం జరుగుతున్నది. ఈ నష్టాన్ని కవర్ చేయాలంటే ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదుకోవాల్సి ఉన్నది, ఆదుకుంటారు. కాబట్టి ముందు కూడా తప్పకుండా ఆర్టీసీలు లాభాలు చేస్తాం. బస్ పాసుల మీద కూడా సేమ్ ఇదే ఎప్పుడైతే చెప్పినామో మీకు, అన్నిట్ల బస్ పాసుల మీద కానీ ప్రతి ఒక్క దాని మీద కూడా ఇదే విధంగా జరుగుతాయి. చెప్పి కదా, లాస్ పోయిన సంవత్సరం 701 కోటి, రోజుకు 2 కోట్ల నష్టం వస్తుంది. 2275 కోట్లు అప్పులు తీసుకున్నాం. ఆపరేషన్ లాస్ట్ టైం 257 కోట్లు. క్లియర్గా చెప్పినాం రోజు విధంగా ఎట్లా ఉన్నది, ఎట్లా అప్పులు ఉన్నాయి, ఎట్లా మన నష్టాలు వస్తుందో చెప్పినాం. కాబట్టి అంటే ఇది అసలు నిజంగా చాలా ఎప్పుడో పెంచవలసిన ఛార్జీలు ఇవి. చాలా సమయం ఇచ్చినాము, ప్రజల మీద భారం మోపకుండా తప్పని పరిస్థితిలో. ఇది కూడా ఎంత 287 కోట్లు కవర్ అవుతుంది. ఏదో ఇది పెంచినంత మాత్రాన లాభాలు వస్తాయని కాదు. అయినా కూడా మళ్ళీ ప్రభుత్వమే, గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాల్సి ఉన్నది. మీరు ముందు కూడా ఎందుకంటే తెలంగాణ ఆర్టీసీని ప్రజలకు సేవలు అందేందుకే ఇంకా చాలా గ్రామాలు, ఇంకా కొన్ని గ్రామాల్లో కూడా బస్సులు ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. అలాంటి గ్రామాల్లో కూడా కొత్త బస్సులు 1200 బస్సులు తీసుకుంటున్నాం. మళ్ళీ కూడా ఏసీ బస్సులు కూడా తీసుకొని ప్రతి డిస్టిక్ నుంచి కూడా హైదరాబాద్కి ఏసీ బస్సులు, ప్రతి నియోజకవర్గానికి హైదరాబాద్కి ఏసీ బస్సులు, లాంగ్ రూట్లలో కూడా తిరుపతి కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ ఆ రూట్లన్నీ కూడా లాభాలు వస్తున్నాయి. కాబట్టి ఇంకా లాభాలు రానికి కూడా లాంగ్ రూట్లన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ప్రైవేటు వాహనాలను చాలా, ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఫోన్ తీసుకొచ్చినా కూడా ఒకే రోజు 3000 వెహికల్స్ సీజ్ చేసినాం. దాని మీద కూడా వరంగల్ కొన్ని జిల్లాలో ప్రైవేట్ వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు, ఆర్టీసీ బస్సులను ఆపుతున్నారు. అంతా మీరు కూడా ప్రెస్సులు చూస్తూనే ఉన్నారు.
చాలా కట్టడి చేస్తున్నాం. ప్రైవేట్ బస్సులను, ప్రైవేట్ వాహనాలను కూడా ఆర్టీసీకి నష్టం వచ్చే రూట్లను కూడా గుర్తించినాం. ఈ ప్రైవేట్ వాహనాల్లో పోవడం వల్ల కూడా అమాయక ప్రజలు, పేద ప్రజలు చనిపోతున్నారు. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా టైట్ చేస్తాం. ప్రైవేట్ వాహనాలను కూడా కట్టడి చేస్తాం. డీజిల్ పైన మనం ₹2 అదనంగా తెచ్చేసాం. పక్కన ఆంధ్రప్రదేశ్ మనం తప్ప దేశంలో ఎవరే లేదు ₹2. ఆ ₹2 తగ్గించినా కూడా ఈ 280 కంటే ఎక్కువ వస్తుంది అనేది నిపుణులు అంటున్నారు. దీని మీద అది ఆలోచిస్తాం. మేము చెప్పింది కూడా దాన్ని మళ్ళీ కూడా ఏదైతే అంటున్నారో మరి ఆ డీజిల్ అది ఎంత కన్ఫ్యూజింగ్ ఉన్నది. అట్లా ఏమైనా ఉంటే కూడా మేము ప్రజల మీద భారం మోపనిక లేదు. తప్పని పరిస్థితుల్లో ఈ ఛార్జీలు పెంచినాము. పక్క రాష్ట్రాల్లో పోలి చూస్తే కూడా ఇది చాలా తక్కువ. కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ పక్కనే మన రాష్ట్రం విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో 2015 పెంచినారు, సంవత్సరాల క్రితమే పెంచినారు. అయినా కూడా మనం ప్రజల మీద భారం మోపలేదు. తప్పని పరిస్థితుల్లో పెంచినాం. అందరికీ నమస్కారం. అట్లాది ఏం లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా రివ్యూలో చెప్పినారు, ఆర్టీసీని ప్రైవేట్కి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎంత నష్టాలు వచ్చినా ఎందుకంటే చాలా మంది పేదోళ్ళందరూ కూడా ఆర్టీసీలో జాబ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వారిని వదులుకోనికే లేదు. ఎంత కష్టం వచ్చినా కూడా గవర్నమెంటే ఆర్టీసీ నడుపుతుంది. అట్లాంటిది ఇంకేం ఆలోచన లేదు, తీసుకోలేదు అట్లాంటిది. అందరికీ నమస్కారం. తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు పెంపుదల జరిగింది. ఇప్పుడే మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలను పెంచడం జరిగింది. ఈ నెల 27వ తారీఖు నుంచి ఈ పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయి. మొత్తం మీద పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకు రూపాయి, ఆ తర్వాత 30 కిలోమీటర్ల తర్వాత ₹2 ఈ పెంపుదలలో ఉంది. అలాగే మొత్తం మీద మిగతా బస్సుల్లో కూడా 10% మించకుండా ఈ పెంపుదల చాలా జాగ్రత్త పడింది ప్రభుత్వం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ పెంపుదల చాలా సాధారణమని కూడా మంత్రి మీడియాతో చెప్పడం జరిగింది.